స్టార్ట్ చేసాను. ఎట్లా ఉంది రామకృష్ణ అన్న? దగ్గరికి రా. మాటలు వస్తలేవా? ఇప్పుడు ఇంత కాపు పట్టిన తర్వాత బట్ కింద డ్యామేజ్ కూడా చూడు. లేదు, అసలు డ్యామేజ్ లేదు. డ్యామేజ్ అసలు ఇక్కడ లేదు. డ్యామేజ్ అనేది లేదు. ఇప్పుడు మెల్లగా ప్రతి వెరైటీ డ్యామేజ్ ఉంది, మచ్చ వచ్చింది. కానీ ఇది వానలనే పట్టింది కాపు కూడా. అవును అవును. అయితే ఎక్కడ డ్యామేజ్ లేదు కాపు. ఇప్పుడు చూడు చెట్టు పెరగడం కూడా, ఇప్పుడు ఇక్కడ చూడు పెరగడం కూడా బాగుంది. అచ్చు కూడా 4 ఫీట్లు కొన్నారు. ఇప్పుడు స్టెప్ వైజ్ కాపు కూడా జడ కాపు కాసింది. లింకులు దగ్గరకున్నాయి. లింకులు దగ్గర జడ కాపు. ఇది చూడు స్టెప్ కింద ఏ విధంగా ఉందో కాయ పైన కూడా అదే సైజే వచ్చింది. మీరు కూడా వేసినారు కదా వేరే రకాలు? వేసినాం కానీ ఇంత ఇట్లా లేదు. కింద పైన ఎంత వరకు ఉంటే అంత ఒక్కటే సైజ్ లో ఉంది కాపు. ఏమంటే క్వాలిటీ బాగుంది. ఇది క్వాలిటీ బాగుందా? క్వాలిటీ బాగుంది, కాయ క్వాలిటీ. ఇప్పుడు మీ ఏరియాలో కూడా నాగరదొడ్డి ఏరియాలో కూడా చాలా మంది వేస్తారు కదా, ఇదే ఈ మొత్తం తేజాలే కదా? తేజాలే కదా. ఎట్లా వచ్చింది అక్కడ వాళ్ళు వేసిన రకాలు? కంపెనీ పేరు తీసుకోవద్దు. ఇది కూడా మీరు వేసినాం కానీ ఎకరా 15 క్వింటాలు వస్తే గగనం. లాస్ట్ కటింగ్ వరకు. ఇది ఫస్ట్ కటింగ్ 20 పైన వస్తుంది. ఏమట్లా ఎకరా 15 క్వింటాలు ఎందుకు అట్లా అంటున్నావు? మా సైడ్ వేసినాం. లాస్ట్ టైం అయితే వచ్చినాయి కానీ ఈసారి అయితే రాలేదు. కటింగ్ ఆల్రెడీ కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు మీ ఏరియాలో ఆయన పేరు ఏంది? అది బింగిదొడ్డి ఆయన. వెంకటన్న ఆయన ఎట్లా వచ్చింది? అన్నది 4 ఎకరాలు. మెయింటెనెన్స్ తక్కువ ఉన్నా కూడా బానే వచ్చింది కదా? బానే వచ్చింది. మచ్చ లేదు. వాళ్ళ ఇంట్లో కొంచెం నాన్న కాలు ఇరగడం అట్లా వాళ్ళు మెయింటెనెన్స్ ఇచ్చేయలే గానీ ఓవరాల్ గా అయితే బాగా వచ్చింది. ఓవరాల్ అది. ఇప్పుడు ఈ వెరైటీ అయితే ఎక్కడ చూడాలి ఇట్లా ఇంత కాపు అయితే. ఏదో నేను తీసుకొచ్చినా అని చెప్పేసి లేదు, అట్లానే లేదు. ఇక్కడ చూస్తేనే కనిపిస్తుంది కదా. నేనే షాక్ అవుతున్నా, ఇంత మెయింటైన్ చేసి ఇంత బండి చేయలేను కదా అని అనిపిస్తుంది నాకే చూస్తుంటేనే. ఏదో వెంకటేష్ కాయ డ్యామేజ్ ఎక్కడ లేదు, మచ్చ అనేది వచ్చింది. కాయ డ్యామేజ్ అనేది వెంకటేష్ ఇటు చూపి. మన డిస్ట్రిబ్యూటర్ అన్నమాట శాంతి సీడ్. అక్కడ నుంచే సేల్ వచ్చింది ఇది. సో మనం నెక్స్ట్ ఇయర్ ఎక్కడ పోనవసరం లేదు, శాంతి సీడ్ లోనే దొరుకుతుంది నీకు. మంచిగా వచ్చింది. మంచి బాగా చేసినారు దీన్ని. మెయింటెనెన్స్ కూడా బాగా చేసినాడు. స్టెప్ వైజ్ క్రాప్ కూడా తెప్పించినాడు. ఇది 3 స్టెప్పులు కాసింది. ఇప్పటికి 3 స్టెప్పులు కాసినా. ఇప్పుడు పైకి ఎత్తినా కూడా కనిపిస్తుంది. కింది క్రాప్ మొత్తం టోటల్ డ్యామేజ్ వచ్చింది వేరే వెరైటీస్ అయితే. అవును, కానీ ఇది వచ్చలేదు. ఇదే షాకింగ్ అసలుకి. ఇది చెప్తే నమ్మరు ఎవరు, చూస్తేనే నమ్ముతారు అనేసి నీకు అదే పనిగా మొన్నటి నుంచి నేను పోదామన్నా అనేది చెప్తున్నది. ఇక్కడ చూసి ఇక్కడ మెల్లగా చూయించుకుంటావు. ఇక్కడ అటే ఇది చూయించుకుంటావు మెల్లగా కిందగా. ఇప్పుడు అక్కడ అంత కాబట్టినా కూడా పైన ఫ్లవరింగ్ గ్రోతింగ్ వస్తుంది. ఆ చెట్టు చూపించు వెంకటేష్. అది ఇక్కడ కూడా ఇక్కడ వంపినారు కదా, ఆ వంపిన దానికి లాగా వచ్చింది. ఆ వంపున కూడా లాగా వచ్చినాయి. అదైతే పెద్ద అదొక వండర్. అది ఇప్పుడు ఇది కూడా స్టెప్పే చూపించేది కూడా స్టెప్పే వస్తుంది. మనకి ఏంటంటే నీళ్ళు ఆగొద్దు పొలంలో. 2 ఎకరాలు ఉంటదా? 2 ఎకరాలు దగ్గర ఉంటది. 40 క్వింటాల్ పైన వస్తుంది ఈజీగా. ఈ కాపుకి 40 ఇంకెక్కువనే రావచ్చు. ఎక్కువనే వస్తుంది, తక్కువ రాదు. 40 పైన అబో. అటు ముందుకు పోదాం. అసలు ఇద్దరికి రావాలా. ఈ కొమ్మలు పట్టుకోవాలి. లేపాలి శివ ఇదంతా మొత్తంగా.
అది అంటే ఇది ఇంకోటి తామరపూర్కి బాగా తట్టుకోగలిగింది ఈ రైట్ అయితే. తామరపూర్కి బొబ్బర గాని బొబ్బర వైరస్ లేదు ఎక్కడ ఒక్క చెట్టు కూడా కనిపిస్తలేదు. బొబ్బర గాని తామర గాని ఎక్కడన్నా లేదు. విల్ట్ అసలుకే లేదు. మీ పొలంలో విల్ట్ చాలా చూసిన వచ్చింది. ఒప్పుకుంటా లేదా? వచ్చింది. మీ పొలంలో మీ వేసిన రకాల్లో విల్ట్ చాలా వరకు చూసిన. అక్కడ ఫార్మర్ కనిపించాలి, అది కూడా కనిపించాలి. వెంకటేష్ దూరం నుంచి ఒకసారి తీసి మళ్ళీ దగ్గర వచ్చింది. మీరు వేసిన రకాల్లో విల్ట్ అనేది ఉంది. దీంట్లో లేదు విల్ట్ లేదు, తామర పురుగు లేదు, బొబ్బర తెగులు లేదు. కాయ క్వాలిటీ బాగుంది. ఇది కాయ క్వాలిటీ బాగుందంట. క్వాలిటీ ఇంకా నెంబర్ 1 క్వాలిటీ. అదేలే. ఇంకా మూసుకోపోయినా తెల్లగానే అంతా కలిస్తే దీంట్లో ఒక 50 కేజీలు పడి పడక 50 కేజీలు పడి పడక అంతే. ఎట్లా వచ్చింది శంకరన్న ఇది? బాగుంది. నువ్వు కూడా చేసినా అంటే నాది అది కొంచెం వానకి నీళ్లు బట్టి గబ్బులేసాయి. అందుకే మనది కూడా దీనికి ఏం తగ్గదు. ఇప్పుడు కూడా లాక వచ్చింది నాది, దాన్ని విడిచిపెట్టలేను ఇప్పుడు కూడా. అంతేనా? వాడుతున్నా నీకు అందుకే ఇతను చూపిద్దాం అనేసి అదే పనిగా తీసుకొచ్చింది. ఎట్లుంది పొలం మరి? తోట అయితే డ్యామేజ్ గానీ ఎట్లా? మొత్తం తిరిగినా మీకు ఎక్కడ ఇప్పుడు ఇది చూడు, ఇది అవసరమే లేదు. ఇప్పుడు ఇది చూడు, ఇది ఎట్లా కాసింది. చెట్టు హైట్ పెరగడం గానీ ఎట్లా గానీ నువ్వు చెప్పాలి అందరికి. నువ్వే చెప్పాలి. ఆయన అంటే ఆల్రెడీ వేసినాడు కాబట్టి ఇక వేసిన వాళ్ళు రాముడు వేసిండే పైనకి వరకు ఒక్కటే సైజ్ ఉంది. ఇప్పుడు కొన్ని వెరైటీలు ఏమైపోయాయి, ఇప్పుడు వచ్చేది అంతా 4 to 5 సెంటీమీటర్స్ వస్తున్నాయి. ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ అయ్యేవి. కానీ ఇది కింది నుంచి ఒకటే సైజే ఉంది. అదే ఇది 9 సెంటీమీటర్స్ పైన ఉంది. కింద తెంపిన కాయ అంత ఉంది. ఇప్పుడు పైన కూడా అంతే సైజ్. కొన్ని వేరేట్లకి తాలుగాయ కూడా వస్తుంది. పైన కింద ఎంత సైజ్ ఉందో పైన కూడా అంతే సైజ్. అది ఇప్పుడు ఈ జుట్టుకి చిట్కా పడాల చిన్న సైజు అయినా కూడా ఈ జుట్టుకి ఇంకా సేమ్. అదే ఇది కింద కాయ, ఇది పైన అయినా కూడా ఈ జుట్టుకు కూడా ఇంత కాయలు ఈ సైజ్ వచ్చింది. అది మెయిన్ అనమాట. సైజ్ తగ్గలేదు, పైన సైజ్ తగ్గలేదు కూడా సైజ్ తగ్గలేదు. అది మెయిన్. గమనించాలి. సంకలు 2 వచ్చి సేమ్ ఇటనే కాసింది. మాది కూడా తలాపు నీళ్లు అప్పుడు ఆగిలేకుంటే చూడు సేమ్ ఇట్టే ఉంది. ఇప్పుడు కూడా లాక ఫుల్ పెట్టింది మా తలాపు. కొన్ని వేరేట్లకు డిస్టెన్స్ ఉంటుంది. ఒకటే సంగ 2 కాయలు వస్తుంది దీనికి. ఇది మళ్ళీ ఎకరా 40 క్వింటాలు పండించచ్చు దీన్ని అయితే ఈజీగా రావచ్చు. ఇప్పుడు ఇది చూసి చెప్తా కదా నీకు ఎన్ని తీసిండు అనేది. లాస్ట్ కి ఎకరాకి 40 క్వింటాలు ఆరాం పండించచ్చు దీన్ని. ఇది చూడు పైన ఒక జుట్టుకే 1/2 కేజీ పైన ఉన్నాయి. ఎకరా 50 క్వింటాలు రావాలా వస్తుంది కూడా. 40 క్వింటాలు వస్తే వేస్ట్. ఈ మంచిగా పెట్టిన మెయింటెనెన్స్ కి 2 ఎకరాలు ఉంది. లేక ఉంది మా రాంపేట లాగా ఉండే చూడ సేమ్. ఎలా పెట్టాలి? 2 ఉంటది. దంపు ఇంతోటి కాయ పట్టింది కదా శంకరన్న, ఇంతోటి కాయ పట్టింది కదా. ఇది చూడు కాపు విచిత్రమైన కాపు. ఇప్పుడు దీనికి కూడా ఇంతోటి కాయ పట్టింది. అంత కాయ పట్టినా పైన మళ్ళీ లాకలు వస్తుంది. పైన లాకలు వస్తుంది. కింద ఎంత బర్డెన్ ఉన్నా దీనికి సంబంధం లేదు నాకు. కింద ఎంత బర్డెన్ ఉన్నా కూడా దీనికి నాకు సంబంధం లేదు. ఇది సంబంధం లేదు అన్నట్టు పైన లాకులు వస్తుంది. ఏదో అడ్డం దిగుతున్నాయి చూడు, దిగుతున్నాయి చూడు ఇట్లా గ్రోతింగ్ వస్తుంది. ఇప్పుడు మొత్తం పైన దిగుతున్నాయి చూడు. మొత్తం అసలు తెల్లకాయ లేదు. ఇప్పుడు అక్కడ తెల్లకాయ కూడా లేదు చూడ. అంత పట్టిన చుట్టూ మొత్తం ఆకంతా లీఫ్ అంతా పోయి చేనికి మొత్తం డ్యామేజ్ కావాలా కాయ. కింది కాయ మొత్తం డ్యామేజ్ కావాలా. లేదు కాయ డ్యామేజ్ లేదు చూడు. మావైతే చెట్టుకి 1/2 కేజీ. ఇది మేరకు ఇది గట్టు మేరకు. ఇది మేరకు ఉన్నది మామూలు అయితే డ్యామేజ్ అవ్వాలి. ఇది చూడు ఉన్న డ్యామేజ్ లేదు. డ్యామేజ్ కొద్దిగా డ్యామేజ్ లేదు.
కాయ డ్యామేజ్ అనేది లేదు. స్టెప్ ఈ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఇప్పుడు మూడో స్టెప్ లో ఉంది. ఇప్పుడు మూడో స్టెప్ లో ఉంది. ఏమంటారు, ఎంత కష్టాలు వస్తే మనిషి అంత రాటు తేలుతారంటారు. దీనికి ఎంత బర్డెన్ ఉంటే నేను అంత పెరుగు కాస్తా అన్నట్లు ఉంది. అన్నదట్లు ఎక్కడ పోయినా మళ్ళీ ఎదుగుతారు అన్నట్లు. ఇప్పుడు ఇదో మనం పైన చూసుకుంటే రామకృష్ణ ఇప్పుడు పైన మొత్తం లాకులు వస్తూనే ఉన్నాయి చూడు. ఎక్కడ ఆగడం లేదు, ఎక్కడ ఆగడం లేదు గ్రోత్. ఇంత కాయ పట్టినా కూడా ఇది చూడు, ఇది అసలు మైండ్ బ్లోయింగ్. ఇది ట్రిప్స్ వస్తాయి, ఇట్లా ఉండదు చేయను అసలుకి. నాన్న ఇంత పొడి పెడతాను అందరూ పండిస్తారు అందరూ అన్నారు మాట్లాడరు. చూడు అది ఎట్ట బాగింది అది. దీనికి కేటీఎస్ ఇరిపోయాను ఏమన్నా కానీ, పొటాష్ ఏమన్నా కానీ ఒక 10 లీటర్లు. ఇప్పుడు రాసేగాడు ఆడ ఏమి అన్ని అంటే స్టెప్ వస్తుంది. స్టెప్ వచ్చింది, భలే వచ్చింది సార్. భారీ వచ్చింది, ఎందుకు పడుస్తుంది వాడికైనా కానీ. తోటగా ఏమైనా ఫ్లవరింగ్ సాతర్లో కూడా లేవిట. ఆగు ఆగు అన్న ఇరేనన్నా మేడుకుందా వస్తున్నా. మేడుకుందా ఉండవు. రా మరి షాప్ కావన్నావా? రా అంత లోపల వస్తారా? సార్ రేపు ఉదయాన్నే వద్దాం సార్. ఇది ఒక వీడియో తీసుకుందాం. నేను రాను రేపు. రేపు రారా? ఎల్లుండి ఇంకా టెంపుల్ ఎప్పుడే